హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే బఠానీ కర్రీ. ఎంతో ఈజీగా మీకోసం చూపించబోతున్నాను. దీని కాంబినేషన్లో చపాతీ పూరి కూడా చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలి అనేది. కొత్తగా ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు చోలే అయితే తీసుకున్నాను. మరొక కప్పు బఠానీ కూడా తీసుకున్నాను. చోలే అంటే ఏం లేదండి, పెద్దగా వైట్గా ఉంటాయి కదా శనగలు, అవే అండి. ఇవి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. నైట్ నానబెట్టలేకపోతే డే టైంలోనే 8 అవర్స్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా నాకైతే మొత్తం ఇలా అయితే నానిపోయాయి. ఇలా నానిపోయిన చోలే బఠానీని ఇలా ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ చోలే బఠానీ కర్రీ అనేది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా నేను మొత్తం వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 10 విజిల్స్ వచ్చేదాకా మనం అయితే ఉంచాలి. అలాగే 10 విజిల్స్ అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక కొబ్బరి చిప్పనైతే పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అదేవిధంగా 4 టమాటోలను కూడా కట్ చేసుకొని ఇలాగా టమాటో అదేవిధంగా కొబ్బరి పాలు అయితే ఇలా నేను సపరేట్గా మిక్సీ పట్టుకొని ఇలా 2 బౌల్స్లో తీసి ఉంచుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చోలే అనేది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరొక కుక్కర్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కుక్కర్ లేకపోతే ఏదైనా చిన్న ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నాను. ఈ తాలింపు గింజలు కూడా లైట్గా ఇలా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలాగ నేను మీడియం పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇదైతే లైట్గా వేగిపోయింది. నేను ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాను. అది కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇది లైట్గా పచ్చి వాసన పోయే విధంగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా టమాటో ప్యూరీ అయితే చేసుకున్నాం కదా, ఆ కప్పు ప్యూరీ మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను. అదేవిధంగా కొబ్బరి పాలను కూడా మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసే విధంగా ఒక గరిటె తీసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా క్యాప్ పెట్టుకొని 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మనకు లైట్గా ఇలా అయితే బాయిల్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే పని అయితే 1 టేబుల్ స్పూనే వేసుకోండి కారం అనేది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ చోలే ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు నేను మొత్తం వాటర్తో కలిపి మొత్తం అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను చోలే బఠానీ అనేది. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇలా కుక్కర్ క్యాప్ పెట్టేసి 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత నేను ఇప్పుడు పూరీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇలా 2 గ్లాస్ గోధుమ పిండిని తీసుకున్నాను. అదేవిధంగా కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా అయితే మనం చపాతీ పూరీ పిండిని కలుపుకోవచ్చు. ఇలాగే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకు విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పూరీ పిండిని ఇలా కలుపుకోవచ్చు.
ఇలా అయితే కలిపేస్తూ ఉన్నాను నేను. ఈలోపు 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇలా పూర్తిగా ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే చపాతీ ఉండనైతే కలిపేశాను. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా అయితే రావాలి చపాతీ పిండి. ఇప్పుడు నేను ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా, అదేవిధంగా చపాతీ ఉండలను కూడా చేసుకుంటున్నాను. పూరీలకైతే చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి, అదే చపాతీలకైతే పెద్ద పెద్ద ఉండలు అయితే చుట్టుకోవాలి. ఇలా నేనైతే 2 వేరియేషన్స్ మొత్తం చేసేసాను. ఇప్పుడు చపాతీ పీటను తీసుకున్నాను. ఇలా చపాతీ పీటను తీసుకొని లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ముందు పూరీలు అయితే ఒత్తుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా చేయండి, అప్పుడే పూరీలు బాగా పొంగే అవకాశం ఉంటుంది. లైట్గా ఇలా ప్రెస్ చేసి వదిలేసేయండి అంతే, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, అప్పుడు పూరీ అనేది పొంగదు మనకి. ఇలా అన్ని పూరీలు అయితే నేను 1 బై 1 చేసేసుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా మాత్రమే చేయండి, ఎక్కువ ప్రెషర్ చేస్తే పూరీ అనేది పొంగదండి. ఇలా నేను చూపించిన విధంగా మొత్తం ఉండలను అయితే ఇలాగే చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలను అయితే నేను చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకున్నాను. ఫైనల్గా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, ఇలా అయితే రావాలి మనకి. అదే పీట మీద చపాతీలు కూడా ఒత్తుకుంటున్నాను చూడండి. కానీ ఇప్పుడు పొడి పిండి అయితే వేసుకున్నాను, అది గోధుమ పిండి అండి. ఇలా పిండిని చిలకరించుకొని ఇలా చపాతీలు అయితే నేను చూపించిన విధంగా చేయండి. రౌండ్గా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చపాతీలు అనేవి. ఇలా మొత్తం చపాతీలను అయితే నేను చూపించిన విధంగా చేసుకోండి. చపాతీలు కూడా స్మూత్గా, టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. నేను మాత్రం పూరీలకి ఆయిలే అప్లై చేశాను, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఈ పిండి అనేది అడుగుకి వెళ్ళిపోయి ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది, అందుకే అండి. ఇప్పుడు నేను చపాతీలన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. మిగతా ఆయిల్ ఇలా క్యాప్ పెట్టి అయితే ఉంచుకున్నాను. అదేవిధంగా చపాతీ కోసం ప్యాన్ పెట్టుకొని ఇలా వేడయ్యాక నెయ్యి పూసుకొని ఇలా లైట్గా చపాతీలను మొత్తం కాల్ చేసుకుంటున్నాను. ఇలా రొటేట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం చపాతీలను అయితే కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 బై 1 చపాతీలు మొత్తం నెయ్యి పూసుకుంటూ, నేను నెయ్యి ప్లేస్లో బటర్ కూడా పూసుకోవచ్చండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే నెయ్యే వేస్తాను. నెయ్యి వేయటం వల్ల ఆయిల్ కంటే నెయ్యి మంచిదని చెప్తారు కదా, త్వరగా డైజెషన్ అయితే అయిపోతుంది. అది ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు నేను ఇటువైపు చూపించిన విధంగా పూరీలను అయితే వేసుకుంటున్నాను. ఒకవైపు పూరీలు, మరోవైపు చపాతీలను అయితే కాల్ చేసుకొని అయిపోయిందండి. ఇప్పుడు పూరీ దగ్గరగా చూపిస్తున్నాను, ఎలా పొంగుతుందో చూడండి పూరీ అనేది. ఇలా నేను చూపించిన విధంగా చేస్తే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయండి. ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. పూరీలు అయితే మొత్తం వేసేసుకున్నాను, అయిపోయాయి. ఇప్పుడు కర్రీ చూద్దాము. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చోలే బఠానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఇలా కుక్కర్ ఓపెన్ చేయగానే మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అదేవిధంగా గరం మసాలా వేసాం కదా, స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నేను చపాతీ పూరీతో ట్రై చేస్తున్నాను. పూరీలు అనేవి చూసారా ఎలా పొంగాయో, అదేవిధంగా చపాతీ కూడా స్మూత్గా చాలా బాగా ఉందండి. ఇలా అయితే ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.